ఫీల్ గుడా లేకపోతే వెరీ బ్యాడా పర్లేదా సో ఏదో అంటాం కదా మనం, నడుస్తున్నదిలే అని అనుకోవాలా, చాలా బాగుంది అని అనుకోవాలా, ఎట్లా అనిపిస్తున్నది మీకు? వన్ వర్డ్లో ఏం చెప్తారు మీరు? రీసెంట్గా మీరు ప్రొఫెసర్ హరగోపాల్ గారితో చేసిన ఇంటర్వ్యూ చూసారా? ఓకే. అయితే సార్ అందులో పాస్ మార్కులు వేసాడు ఈ ప్రభుత్వానికి. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఆయన సైడ్ చేసింది ఏంటంటే అప్పట్లో లేనటువంటి అట్లీస్ట్ స్వేచ్ఛ ఉంది అనే మాట అన్నారు. అదొకటే పాజిటివ్ పాయింట్ చెప్పారు. ఆయన ఒకటే చెప్పాడు ఆయన. సో నేను కూడా ఏమంటే ఇప్పుడు అంతకుముందు ఊహించినది కాదు కానీ ఎలక్షన్స్ టైంలో డెఫినెట్లీ ఈ 6 హామీలు ఇచ్చిన సందర్భంలో లాట్ ఆఫ్ బడ్జెటరీ రిక్వైర్మెంట్ ఉండేది. ఆ బడ్జెట్ లేదు. 3 హామీలు ఇచ్చేసి మిగిలిన 3 హామీలు అట్లే పెండింగ్లో ఉన్నాయి. సో ఎక్కడ పోయినా అదే చర్చ వస్తుంది. మీరు ఎవరిని అడిగినా మీ వృద్ధుల పెన్షన్ మీరు ఎక్కువ చేస్తానన్నారు, ఏమైంది? నిరుద్యోగ వృత్తి ఏమైంది? మహిళలకు ఇస్తానము డబ్బులు ఏమైనాయి? ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. రైతు భరోసా కూడా ఒక ఆస్పెక్ట్ కింద వచ్చింది. అవును. సో అవి మీరు ఫుల్ఫిల్ చేయకుండా మీరు మార్కులు అడిగితే ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ. మీరు ఎవరిని అడిగినా కూడా మీరు అన్నారు కదా, అంటే ఈ ఫైనాన్సెస్ మేము ఊహించలేదు, ఇంత తప్పు ఉందని అనుకోలేదు అంటే అట్లా మీరు ఒక మేజర్ పొలిటికల్ పార్టీ, అది జాతీయ స్థాయిలో ఉన్న పొలిటికల్ పార్టీ అయి ఉండి మీకు అంచనా ఎట్లా ఉండదు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి ఈ రోజున్న ప్రాబ్లం ఏంటంటే ఇది కాక రైతు రుణమాఫీ కూడా బహుశా నేను అనుకుంటా మిగిలిన ఇంకో 15-20 రోజుల్లో మిగిలిన 4,25,000 మందికి బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఎలిజిబుల్ 30th రోజు ఏదో క్లోజ్ చేస్తామని దాన్ని క్లోజ్ చేస్తారు వాళ్ళు. దాంతో కొంత ప్లస్ రైతు భరోసా కూడా వేస్తామంటున్నారు. కాబట్టి కొంత పాజిటివ్ అట్మాస్ఫియర్ దాంతో వస్తుంది. నేను అన్నట్టుగా మిగిలిన హామీలు కూడా మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల పెన్షన్లు పెంచడం, కానీ ఈ 2,500 కానీ ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ చేస్తే కొనసాగుతూ ఉంటే ఈ క్రిటిసిజం రాదు. లోకల్ బాడీలో మాకు మంచి రిజల్ట్ వస్తుంది. అదర్వైజ్ ఇప్పటికిప్పుడు మీరు లోకల్ బాడీ ఎలక్షన్ పోతే మేము యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే మేము 3rd ప్లేస్లో ఉన్నాను. ఇప్పటికిప్పుడు పోతేనా? అంతేనా? అంతే. అన్ఫార్చునేట్ అది. ఓకే. దానికి ఉన్న వాతావరణం ఏంటో నేను మీకు చెప్పాను. రకరకాల లోన్స్ ట్రై చేస్తున్నారు. అది వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే జపనీస్ ఎయిడ్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఈ వేరే వేరే ఏజెన్సీస్, బ్యాంక్స్ కన్సార్టియం కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో కొంత రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఇవన్నీ కనుక అనుకున్న పద్ధతిలో 2-3 నెలల్లో వస్తే మీరు చెప్పినటువంటి నెగటివ్ అంశాలన్నీ కూడా సడన్గా పాజిటివ్ అవుతాయి. పబ్లిక్ పల్స్ ఏముంది, మీరు వాళ్ళు అనుకున్నది ఇచ్చేస్తే అది నెగటివ్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. సో ఆ హోప్ మీద ఉన్నాం మేము. కమింగ్ 2 monthsలో ఇది సార్ట్అవుట్ చేస్తామని. ఇప్పటికిప్పుడు మాత్రం నేను ఆల్రెడీ చెప్పాను.